స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరూ నామినేషన్ వేయకుండా చేస్తా. గుమ్మనూరు జయరాం ప్రస్తుతం గుత్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఈయన ఆలూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరి గుంతకల్ టికెట్ సాధించారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉంటూ వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ ఇస్తున్నారు. బాహాటంగానే ఎవరైనా సరే పార్టీ మారి మా వైపు రాకపోతే, అంటే టీడీపీ వైపు రాకపోతే వాళ్ళ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఇంకా మూసేస్తారేమో కానీ నేను ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాక అందరి అంతూ చూస్తా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు. మొన్న అంతకుముందు వరుసగా 2-3 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరో ఒక ఫ్లెక్సీ పట్టారని రప్పారప్ప అన్నారని దాని చుట్టూ సాగినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్రలో చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆ మర్నాడు ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఎక్కడా ఎవ్వరూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. వాటి కౌంటర్ కూడా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడిగేసింది. ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ మీడియా సమావేశాలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని కానీ, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టిందని కానీ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పడకేసిందని కానీ ఇలాంటి విమర్శల్ని ఎక్కడా కూడా తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు. కానీ ఆ రప్పారప్ప డైలాగును మాత్రం పట్టుకుని మొత్తం రాద్ధాంతం చేశారు. మరి ఆ రప్పారప్ప మాటకే అట్లా అనుకుంటే మరి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాటలు, నిన్న గుమ్మనూరు జయరాం కన్నా ఇంకొక అడుగు ముందుకేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలు, ఆయన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, 7వ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఏకంగా నిన్ను నరికితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నీకు జీవించే హక్కుందా అంటూ నిలదీస్తున్నారు. ఏం మాటలు అసలు అవి? ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీడీపీ కార్యాలయం నుంచి అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అసలు ఏమనాలి? ఎంత వ్యవహారం అది? మరి ఆయన చెప్పినటువంటి అలాంటి హెచ్చరికలు, అసలు జగన్మోహన్ రెడ్డిని నరికితే తప్పేంటి, నిన్నే నరికేస్తాం అన్నట్టుగా మాట్లాడితే దాని మీద అసలు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ ఇలాంటి ఛానళ్ళు కానీ ఒక్కరైనా మాట్లాడారా? అది తప్పు అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తప్పు, అది చాలా ఘోరం, మొత్తం రౌడీయిజం, మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిచ్చేస్తున్నాడు అని మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా బుచ్చయ్య చౌదరి, ఈ గుమ్మనూరు జయరాం ఇలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఎందుకని స్పందించలేదు? మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తప్పైతే ఈ ఎమ్మెల్యేలు ఏమన్నా సూక్తి ముక్తావళి వల్లించారా? వీళ్ళు ఏమైనా నీతి సూత్రాలు మాట్లాడారా? చంద్రబాబు అదే రీతిలో ఎన్నికల ముందు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంతకు మించి మాట్లాడారు. నారా లోకేష్ అయితే ఇంకా ఆయన మాటకైతే అద్దు పద్దు లేదు. ఎంత దిగజారాలో అంతా కూడా దిగజారి లోకేష్ కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆఫీస్ నుంచి నిన్ను నరికితే తప్పేంటి అని మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తే ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం, ఎంత అధికార మదవెక్కి మాట్లాడుతున్నటువంటి తీరు. ఇంత సూటిగా నిన్ను చంపేస్తామనేటువంటి రీతిలో మాట్లాడుతుంటే దాన్ని నిరసించడానికి, దాన్ని ఖండించడానికి ఈ పత్రికలు ఎవ్వరికీ నోరు రాలేదంటే వీళ్ళ తీరు ఎట్ట ఉందో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా మాట్లాడడం తగదు. ఆయన కూడా తన తీరు మార్చుకోవాలి. కానీ వీళ్ళు మాట్లాడింది అంతకన్నా దిగజారుడు భాష, అంతకన్నా దిగజారినటువంటి వ్యవహారం, అత్యంత ప్రమాదకరం. అంటే వీళ్ళంతా లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే ఈ అధికార పార్టీ నేతలు వీళ్ళంతా అసలు సమస్యల్ని పక్కన పెట్టించి జనాలకి ఇబ్బందులు ఉన్నటువంటి అంశాలని చర్చల్లోకి రాకుండా ఇలాంటి మాటల చుట్టూ, ఇలాంటి వ్యవహారాల చుట్టూ చర్చ అంతా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టినట్టు మళ్లించే రీతిలో సాగుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి వైజాగ్ వచ్చారు. ఆయన వైజాగ్లో ఉండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి మాట విపక్షం నుంచి కానీ అధికార పక్షం నుంచి కానీ ఉండదు.
అధికార పక్షం ఎట్లానే ఉండదు, మోదీకి పూర్తిగా వత్తాసు పలికే పనిలో ఉన్నారు కాబట్టి. మరి విపక్షానికి ఏమైంది? రాష్ట్రంలో రైతాంగం అంతా రోడ్డును పడి లబో దిబోమంటున్నారు. పొగాకు, మిర్చి, మామిడి, కోకో, ఆక్వా ఇలా ఏ పంట కూడా గిట్టుబాటు లేక అల్లాడిపోతున్నారు. మరి వాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడకుండా ఈ భాష ఏంటి అంటే, అలాంటి సమస్యలేమి చర్చకు రాకూడదు. ప్రభుత్వ వైఫల్యాలు జనాల్లో మాట్లాడుకోకూడదు. ప్రభుత్వ చేతగానితనాన్ని జనం ప్రశ్నించే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇలాంటి అంశాల చుట్టూ జనాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రమాదకరం. మొత్తం రాజకీయాల్ని భ్రష్టు పట్టించేలా, దిగజార్చేలా అధికార తెలుగుదేశం పార్టీ నేతలే బరి తెగించి మాట్లాడుతున్నటువంటి తీరు చాలా చాలా ఘోరమైనటువంటి వ్యవహారం.